హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్ అండి. సో ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఏదైతే ఉందో కోస్గి సరౌండింగ్ కదన్నా, ఎవరన్నా ఇది పెద్ద తుమ్మలం కోస్గి సరౌండింగ్ లో ఉన్నాము. ప్రజెంట్ ఈ పత్తి చేను మీరు ఎన్ని ఎకరాలు వేసారన్న ఈ సంవత్సరం? ఈ సంవత్సరం సార్ 12 ఎకరాలు మొత్తం. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతా ఉంది ప్రజెంట్ ఈ పంట ఇప్పటికి పత్తి చేను? నెలన్నర అయింది సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. నెలన్నర అయింది. ప్రజెంట్ ఇప్పటికి ఏ స్ప్రేలు చేస్తున్నారు దీనికి? సార్ ఫస్ట్ మోనాస్టాప్, రెండో తూర జెట్ స్టార్ మ్యాక్స్, ఓకే, మూడో తూర ఇది లైకా కాన్సారా దేనికి స్ప్రే చేశారు? అంటే పురుగు ఏమైనా పురుగు సార్. ఓకే, ఫస్ట్ మోనో ఎస్పేట్, ఆ తర్వాత జెట్ స్టార్, ఆ తర్వాత లైకా కాన్సారా. ఎన్ని రోజుల వ్యవధిలో స్ప్రే చేశారు ఇవి? సార్ నన్ను వచ్చి 15 రోజులు గ్యాప్ ఒక్కొక్క డోస్ కి. ఏమేమి తేడాలు? లైకా కొట్టి కాసి ఇప్పుడు ఒక 6 రోజులు అయింది సార్. ఈ రోజు ప్రెసెంట్ ఇప్పటికి 6 రోజులు అవుతా. ఓకే, మీరు ఫస్ట్ మోనో స్టాప్ కొట్టిన దానికి, ఆ తర్వాత జెట్ స్టార్ కొట్టిన దానికి ఏమేమి తేడాలు గమనించారు? జెట్ స్టార్ బాగా పనిచేసింది సార్. నెల్లి, దోమ, జిగి ఉండే, అంతా క్లీన్ పోయింది. జిగి ఉండే నాకు వెనక భాగంలో ఉంది సార్, ఉండే. ఓకే, అప్పుడు ఉండే క్లీన్ అయిపోయింది. క్లీన్ అయింది. రాంత కొమ్మ రెడ్ హెల్ప్ బాగా సాగింది అనమాట. ఓకే, గ్రోతింగ్ బాగా వస్తుంది. పంగ బాగా ఇస్తుంది. సైడ్ బ్రాంచెస్ వస్తాయా? ఎవరు చెప్పినారు మరి మీకు జెట్ స్టార్ కొట్టాలని చెప్పేసి? అన్నోళ్ళ అంగడికి పోయింటే ఓకే ఇచ్చింది. వేరే రైతులు ఏమన్నా స్ప్రే చేశారా? చుట్టుపక్కల రైతులు ఏమన్నా? ఎవరు చేయలేదు సార్. చుట్టుపక్కల మీరు 12 ఎకరాలు మాత్రం ఇక్కడ స్ప్రే చేస్తున్నారు. సో దానికి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, జీగి మొత్తం పోయింది. సైడ్ బ్రాంచెస్ వచ్చేసినాయి మీకు. తర్వాత గ్రోతింగ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ లైకా స్ప్రే చేసినారు? లైకా సార్ 15 రోజులు అయినా స్ప్రే చేసి, ఆ తర్వాత మళ్ళీ లైకా వచ్చేసి మళ్ళీ 15 రోజులు గ్యాప్. ఆ తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు మీరు? సార్ అది ఆ తర్వాత కొద్దిగా ఆడాడ నెల్లి మరి జమ అయింది. మళ్ళీ కొద్దిగా జమ అంటే మరి పురుగుండే, పురుగుకి నెల్లికి రంత కాపు పంగెడ్డలు అంటే అన్న మరి ఇది లైకా కొట్టానికి ఇచ్చినాడు. పూత కనిపిస్తా ఉందా మరి ఇప్పుడు? కనొస్తుంది సార్. ఓకే, సో జిగి ఏం లేదు ప్రజెంట్, ఏం లేదు. సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, గ్రోతింగ్ ఉంది. ఓకే, ఇతర రైతులకు చెప్తున్నారా మరి స్ప్రే చేయమని? చేయొచ్చు సార్, ఎవరైనా కానీ చేయొచ్చు. మీరు చేశారా అన్న? ఎన్ని ఎకరాలు చేశారు? ముందుకు రండి. 2 ఎకరాలు చేశారా? ఓకే, ఎలా అనిపిస్తా ఉంది? ఏమేమి ఈ లైకా జెట్ స్టార్ కొట్టినారా లేదంటే లైకా కూడా స్ప్రే చేశారా? ఎన్ని రోజులు అవుతా ఉంది స్ప్రే చేసి? 15 రోజులు. ఎక్కడ మీ చేను? ఎక్కడ? పక్కన. ఓకే, 15 రోజులు. ఏమేమి తేడాలు గమనించినారు? అంతా జిగి పడింది, నెల్లు పడింది, తేను ఉంది. ఓకే, అన్ని దోమ ఉంది సార్. ఇప్పుడు అంతా కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది సార్. ఏమైనా గ్రోత్ వచ్చిందా? బాగా వచ్చింది సార్. సైడ్ బ్రాంచెస్ ఏమన్నా బాగుంది. పూత బాగా వస్తుందా? ఇంకా సన్నది కదా సార్. చిన్న చేనా? ఎన్ని రోజులు అవుతా ఉంది చేను? నెల అంటే నీళ్లు కట్టింది అది బయలు సార్. ఇది మరి ఒక బరోటే కట్టినాం సార్. దీనికి ఎంత 70 రోజులు అవుతా ఉంది ఇప్పుడు? ఇది 70 రోజులు అయ్యలేదు సార్. ఇంకా 50 రోజులు అయింది. 50 రోజులు అయింది. ఓకే ఓకే, సో పూత కూడా కనిపిస్తా ఉంది ప్రజెంట్. సో ఇంకా వేరే రైతులకు చెప్తా ఉన్నారా మరి? మీరే కొట్టుకున్న లైట్ తీసుకుంటున్నారు సార్. మా మామ తోలుకొచ్చిన ఈ రోజు, అదే మూల కావాలని. అవునా? మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు వేసినారా? ఓకే, జెట్ స్టార్, లైకా, కాన్సార్. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ కూడా వస్తా ఉంది. ఏది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇప్పుడు ఈ చైన్ ఇంత ఉంది కదా, ఈ టైంలో వచ్చేసి మనకి మేజర్ గా పచ్చదోమ ఎఫెక్ట్ అనేది బాగుంటది. ఆ పచ్చదోమ అనేది కామన్ గా మనం ఉలాలా ఓషన్ అని చెప్పేసి కొడతా ఉంటాం. 2 కాంబినేషన్లు తీసుకుంటే 12-13 వందలు అవుతా ఉంటది. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ అని చెప్పేసి నెక్స్ట్ వస్తా ఉంది. అది వచ్చేసి మనకి మేజర్ గా పచ్చదోమ, తెల్లదోమ, ఆ తర్వాత ఎర్రనల్లి అనేది అధికంగా వస్తా ఉంటది. ఎర్రనల్లికి ఆ తర్వాత మంచి ఫ్లవరింగ్ వస్తా ఉంటది, మంచి గ్రోతింగ్ వస్తా ఉంటది. అది కూడా నెక్స్ట్ అంటే ఈ స్టేజ్ లో ఉన్న పంటలకు అది వాడొచ్చు. ఒక 1 వీక్ లో వస్తుంది అది. ఆ తర్వాత ఏదైతే ఉందో మీరు కాన్సార్, లైకా లాగా స్ప్రే చేస్తున్నారు కనుక నెక్స్ట్ డోస్ కి దీనికి అది స్ప్రే చేయండి. ఖచ్చితంగా మీకు పచ్చదోమ ఎఫెక్ట్ ఉండదు, నల్లి ఎఫెక్ట్ ఉండదు. మంచి ఫ్లవరింగ్ వస్తున్న ఫ్లవర్ కాస్త మొత్తం కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ ఒక వారంలో వస్తుంది. అలా మనం చెప్తారా రైతులకి, మన సబ్స్క్రైబర్స్ కి మందులు ఎలా పనిచేస్తున్నాయి? మిగతా వాళ్ళు వాడొచ్చా? వాడొచ్చు సార్, ఎవరైనా కానీ వాడొచ్చు. మందు మాత్రం బాగా పనిచేస్తుంది. సూపర్ సార్, రిజల్ట్ మాత్రం సూపర్ రిజల్ట్. ఓకే, మా అన్నకి ఇప్పించినా. ఓకే, మా బయలుపాలెంకే బాగా చేసింది. మామే కొట్టేది అన్న మరి. అది ఎన్ని రోజులు చైన్? అది మరి నెల ఏంటి సార్. బయలుపాలెం నెల కట్టలేడు. బాగుంది అది మరి. 11 ఎకరాలు బాగా పనిచేసింది అమ్మ సార్. అదే నేనే కొట్టాను ముందు. కృష్ణ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడి చెప్తారా? సో ఇది వచ్చేసి వెంకటేశ్వర ట్రేడర్స్
కోస్గి అండి, బస్ స్టాండ్ అపోజిట్ లో ఉంటుంది. సో అక్కడైతేనే ఒరిజినల్స్ ఉంటాయి, ఖచ్చితంగా అక్కడే తీసుకోండి. రైతులకైతే ఇది ఒకటి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో లైకా అండ్ జేటీ స్టార్ ఎవరైతే స్ప్రే చేశారో ఆ రైతు ఫీల్డ్ ఒకసారి మీరు గమనించండి, అలా చూపించండి. ఇది వచ్చేసి 50 రోజుల పంట. అది సో థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.